అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలని, రైతులని, వ్యాపారస్తులని కానివ్వండి, మరి అదేవిధంగా అన్ని రకాల ప్రజానీకానితో పాటు మన దివ్యాంగులను కూడా మోసం చేసినటువంటి ఘనత, నీచమైన నికృష్టమైనటువంటి బుద్ధి కలిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాను. ఎందుకోయా అంటే పంచారామ క్షేత్రంలో ఒక దివ్యాంగురాలతోటి లైన్లో వేచినటువంటి దివ్యాంగురాలతోటి అక్కడ ఉన్నటువంటి దర్శనం కోసం వెళ్ళిన వ్యక్తుల్లో ఉన్న దివ్యాంగురాలు మాధవ లక్ష్మితోటి క్యూ లైన్లో దివ్యాంగురాలు చూసి నీకు ఇప్పుడే దర్శనం కావాలా వచ్చిందా అంటూ భుజంపై చెయ్యి వేసి బయటికి లాగేసిన ఈవో. దాంతో జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది మా సోదరి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రంలో గత నెల 17న అమానవీయ ఘటన జరిగింది. ఓ దివ్యాంగురాలు దైవ దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులతో పాటు వేచి ఉండగా ఆలయ ఈవో రామకృష్ణరాజు ఆమె భుజంపై చెయ్యి వేసి బయటకు లాగేశాడు. నీకు ఇప్పుడే దర్శనం కావాలా అంటూ ఈవో హేళనగా మాట్లాడారని దివ్యాంగురాలు మాధవి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరి కార్తీక సోమవారం అయిన రోజు నేను దర్శనానికి 12:45 వెళ్ళిన టైంలో మరి ఈవో గారు, సిఐ గారు ఎదరు పర్యవేక్షణలో ఉన్నారు. మరి పార్వతీదేవి గుడిని దాటుకొని ఈవో గారు వచ్చి నా భుజం మీద చెయ్యేసి నువ్వు ఇంత రష్లో గుడికి రావడం అవసరమా అని అడిగారు. మరి ఆ టైంలో నా భుజం మీద చేసిన కారణంగా నాకు కళ్ళంట నీళ్లు వచ్చేసినాయి. ఆ ఈవో గారికి కనీసం మానవత్వం అనేది ఉందా? మనిషి జన్మ ఎత్తాడా? ఒక సాటి దివ్యాంగురాలికి దర్శనానికి వస్తే మీరు ఇప్పుడా వచ్చేది, నీకు ఇప్పుడే దర్శనం అవసరమైందా అంటే ఏంటి మీ ఉద్దేశం? దివ్యాంగులకి అనే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన దర్శనాలకి సమయం కేటాయించారా? లేకపోతే దివ్యాంగుల సమాజంలో అంటరాని వాళ్ళ, లేకపోతే వాళ్ళు అందరితో పాటు అన్ని సందర్భాలలో మంచి రోజు అనుకున్నప్పుడు, లేకపోతే ఒక శుభ దినం అనుకున్నప్పుడు దర్శనాన్ని చేసుకోవడానికి వీలు లేదా? నీకు ఇప్పుడే దర్శనం కావాలా, ఇప్పుడే వచ్చా అని చెప్పి ఒక నా సోదరి మీద, మాధవి మీద భుజం మీద చేసినటువంటి ఆ ఈవోని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ ఈవోకి తగిన బుద్ధి చెప్పే విధంగా మా దివ్యాంగులంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకమయ్యి అటువంటి ఈవోకి బుద్ధి చెప్పే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్యులకే కాకుండా వికలాంగులకు కూడా ఎక్కడా కూడా మంచి మర్యాద, వాళ్ళకి ఎటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని కూడా కలిగించిన అసమర్థ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. మా సోదరికి బహిరంగంగా ఏదైతే ఆ ఈవో ఉన్నాడో ఆ ఈవో కానీ క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా ఆ ఈవోకి తగిన బుద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఏ దివ్యాంగుడికైనా సరే ఒక కష్టం వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల నాయకులే కాదు, జనరల్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజానీకం కానీ, కార్యకర్తలు కానీ కూడా అందరూ కూడా మా యొక్క దివ్యాంగులకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాము. సోదరికి కూడా మనోధైర్యాన్ని ఇచ్చి అంత ధైర్యంగా కలెక్టర్ ఫిర్యాదు చేసినందుకు మా సోదరిని అభినందిస్తూ, ఈ విషయమే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించిన ఏ అధికారి కూడా, లేకపోతే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఎటువంటి టెంపుల్స్లో కానీ, గుళ్ళలో కానీ ఈవోలు కానివ్వండి, సంబంధిత అధికారులు కానివ్వండి, సంబంధిత ఉద్యోగులు కానీ ఒక దివ్యాంగులతో అసభ్యంగా ప్రవర్తించినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా మా యొక్క దివ్యాంగుల అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరాడి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏటువంటి గౌరవం మేము ఇస్తున్నారో మా నాయకులు మా అందరికీ రాష్ట్రంలో మిగతా దివ్యాంగులందరికీ కూడా అన్ని పార్టీల్లోనూ కూడా అటువంటి గౌరవం కావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దివ్యాంగులకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అండగా ఉంటూ వాళ్ళ యొక్క జీవన పరిణామాన్ని పెంచడానికి, వాళ్ళ యొక్క ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఎంతో సహాయపడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అని ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. దివ్యాంగులకి కించపరిచే విధంగా ఉంటే మాత్రం దివ్యాంగులందరూ కూడా ఐక్యతగా వాటిని ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం. మా దివ్యాంగ సోదరులకి మరొకసారి
మనోధైర్యంగా వచ్చినందుకు అభినందిస్తూ ఖచ్చితంగా ఆ ఈఓకి మాత్రం సరైనటువంటి శిక్ష వేయకపోతే మా దివ్యాంగులందరం కూడా దానికి అతను శిక్ష పడే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై జగన్, జై దివ్యాంగులు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.